Hello everyone. First question. Assuming that the numbers in each of the following figure follows a similar pattern, select the option that can replace the question mark in figure B. ఓకే, మనకి ఏబి అనే రెండు ఫిగర్స్ ఇచ్చారు. ఇవి రెండు కూడా సిమిలర్ ప్యాటర్న్ లో ఉంటే ఫిగర్ బిలో ఈ క్వశ్చన్ మార్క్ లో వచ్చే నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్, ఫిగర్ ఏని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9 into 10 అంటే 90, 4 into 8 అంటే 32, రైట్? సో 90 minus 32 అంటే 58. సేమ్ లాజిక్ ని ఫిగర్ బికి అప్లై చేస్తే 15 into 10 అంటే 150 మైనస్ 9 into 8 అంటే 72. 150 minus 72 అంటే 78, రైట్? సో ఆప్షన్ 4 78 is the correct answer. Next question. If three groups could be formed using the given figures only once, three groups would be, ఓకే, మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు. వీటిని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నారు. ఈచ్ గ్రూప్ లో సిమిలర్ ఫిగర్స్ ఉండాలని చెప్తున్నారు. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫిగర్ 1 లో 3 సైడ్స్ ఉన్నాయి, ఫిగర్ 6 లో 3 సైడ్స్ ఉన్నాయి, అలాగే ఫిగర్ 9 లో 3 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి మూడు సేమ్ గ్రూప్ కింద వస్తాయి. రైట్, తర్వాత ఫిగర్ 2 లో 5 సైడ్స్ ఉన్నాయి, ఫిగర్ 5 లో 5 సైడ్స్ ఉన్నాయి, అలాగే ఫిగర్ 8 లో కూడా 5 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి మూడు అనేవి సేమ్ గ్రూప్ కింద వస్తాయి. ఓకే, ఇక రిమైనింగ్ ఫిగర్ 3 లో 4 సైడ్స్ ఉన్నాయి, ఫిగర్ 4 లో 4 సైడ్స్ ఉన్నాయి, అలాగే ఫిగర్ 7 లో కూడా 4 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి మూడు అనేవి సేమ్ గ్రూప్ కింద వస్తాయి. సో మన ఆన్సర్ అనేది 169, 258, 347, right? Next question. Select the correct option that will complete the given number series. ఓకే, మనకి నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్, ఇక్కడ మనం చెక్ చేస్తే ఫస్ట్ నెంబర్ 13 ఉంది. 13 minus 3 అంటే 10, 10 minus 3 అంటే 7, 7 minus 3 అంటే 4, రైట్? సో మన నెక్స్ట్ నెంబర్ అనేది 4 minus 3 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.